అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలన్నా మన ఇంటికి వాస్తు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి రావాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు నియమాలు తెలుసుకోండి. ఈ వీడియోలో చెప్పే కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే మీ ఇంటి ధన ప్రవాహం పెరిగి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంటి సింహద్వారానికి చాలా శక్తి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేయాలి. దీనివల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది. ఇంటి ఈశాన్యానికి చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ఈశాన్య మూలలో నీటితో నిండిన రాగి పాత్రను పెట్టుకోండి. ఈశాన్యంలో రాగి కలశం ఉంటే కుటుంబంలో కలహాలు గొడవలు లేకుండా ఉంటాయి. ఈశాన్యంలో బరువైన వస్తువులు పెట్టకూడదు. ఈశాన్యం ఎల్లప్పుడూ ఖాళీగా ఉండాలి. ఇంటి ఈశాన్యం ఎంత ఖాళీగా ఉంటే అంత సంపద మీ ఇంటికి చేరుతుంది. బరువైన వస్తువులన్నీ నైరుతి దిశలోనే పెట్టుకోవాలి. ఇక పూజ గదిలో ఉండే దేవుని చిత్రపటాలు లేదా దేవుని విగ్రహాలు తూర్పు లేదా ఉత్తర ముఖంగా పెట్టుకోవాలి. ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాలి. ఎంతటి దిష్టినైనా గుమ్మడికాయ వెంటనే లాగేస్తుంది. కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయ కడితే భయంకరమైన నరదిష్టి నరఘోష సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరి గుమ్మం బయట వినాయకుని చిత్రపటం ఉండాలి. అలా ఉంటే మీ ఇంటికి అదృష్టం బాగా కలిసొస్తుంది. ఇక ఇంట్లో ఉండే చీపురు ఎప్పుడు కూడా నిలబెట్టి పెట్టకూడదు. లేదంటే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటిని చీపురుతో ఊడవకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇక మనలో కొంతమంది తలుపు వెనకాల బట్టలు తగిలిస్తారు. అలా చేస్తే మీ ఇంట్లో అప్పుల బాధలు పెరిగిపోతాయి. ఇక ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ప్రతి మంగళవారం గోమాతకు ఆహారం తినిపించండి. అతి త్వరలోనే మీ సొంతింటి కల వెంటనే నెరవేరుతుంది. ఇక భోజనం చేసేటప్పుడు మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు. దీనివల్ల ఎన్నో సమస్యలు మీ కుటుంబంలో ఏర్పడతాయి. నేలపైన కూర్చొని భోజనం చేస్తే అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వంటగదికి ఖచ్చితంగా వాస్తు పాటించాలి. ఆగ్నేయ దిశలో వంటగది ఉండాలి. అప్పుడే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ ఆగ్నేయంలో ఉండాలి. అలాగే వాటర్ ఫిల్టర్ మరియు నీటి బిందెలు ఇంటి ఈశాన్యంలో పెట్టుకోవాలి. ఇలా ఉంటే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. కానీ వేరే దిక్కులో ఉంటే గొడవలు ఎక్కువగా ఉంటాయి. వంటగది వాయువ్యంలో బియ్యం డబ్బా పెట్టుకోవాలి. దీనివల్ల ఆహారానికి లోటు లేకుండా ఉంటుంది. ఇక ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్ వాయువ్యం లేదా దక్షిణ దిశలో మాత్రమే ఉండాలి. అలాగే తూర్పు గోడవైపు టీవీ పెట్టుకోండి. ఇక ఇంటి హాల్లో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని పెట్టుకుంటే మీ కుటుంబంలో గొడవలు లేకుండా సుఖ సంతోషాలు పెరుగుతాయి. వంటగదిలో అన్నపూర్ణాదేవి ఫోటో ఉంటే మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో భోజనం చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది. కానీ పొరపాటున కూడా దక్షిణ ముఖంగా కూర్చొని భోజనం చేయకండి. దీనివల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అలాగే నిద్రించే దిశ కూడా చాలా ముఖ్యమైనది. నిద్రించేటప్పుడు దక్షిణ దిశలో తలపెట్టి నిద్రపోతే గాఢమైన నిద్రతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుంది. కానీ ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోతే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు మీ ఇంటి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. ధనప్రాప్తి పెరిగి ఇంటి ఆదాయం పెరుగుతుంది. కొత్తగా అద్దె ఇంట్లోకి మారేటప్పుడు లేదా నూతన గృహప్రవేశం చేసేటప్పుడు పాత ఇంట్లో వాడిన చీపురును కొత్త ఇంట్లోకి తెచ్చుకోకూడదు. పాత చీపుర్లు చెత్త డబ్బాలు కొత్త ఇంట్లోకి తెస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది. ఇక కొత్తగా ఇల్లు మారాలంటే మంగళవారం, శనివారం అలాగే ఆదివారం ఈ 3 రోజుల్లో పొరపాటున కూడా ఇల్లు మారకూడదు. సోమవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారం ఈ 4 రోజుల్లో ఇల్లు మారితే చాలా మంచిది. ఇంట్లో డబ్బులు నగలు దాచే బీరువాను కుబేర స్థానంలో పెట్టుకోవాలి. కుబేర స్థానమైన ఉత్తర దిశలో బీరువాను పెట్టుకుంటే ధనం వృద్ధి చెంది మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే మీ బీరువాలో డబ్బులు పెట్టే చోట ఒక చిన్న అద్దం ముక్కను పెట్టుకోండి. తద్వారా మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. అలాగే ఇంట్లో ఉండే అద్దాన్ని తూర్పు లేదా ఉత్తర గోడకు ఆనిస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది. అయితే ఇంట్లో పొరపాటున కూడా పగిలిన అద్దాలు ఉండకూడదు. దీనివల్ల మీ కుటుంబంలో దారిద్ర్యం అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఇక వాస్తు ప్రకారం మంచానికి ఎదురుగా తలుపులు ఉండకూడదు. అలాగే మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు.
మనం నివసించేది సొంతిల్లైనా అద్దిల్లైనా ఖచ్చితంగా మనకు వాస్తు వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో ఒక నెమలి ఈకను పెట్టుకోండి. పూజ గదిలో నెమలి ఈక ఉంటే ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంటి ప్రధాన ద్వారం తలుపు చెక్కతో మాత్రమే నిర్మించాలి. అప్పుడే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇంటి నైరుతి దిశలో బావి ఉండకూడదు. దీనివల్ల అకాల మృత్యు దోషాలు, భారీ ధన నష్టం సంభవిస్తుంది. ఇక మీరు నిద్రించే పడక గది నైరుతి దిశలో ఉంటే చాలా మంచిది. ఒక గిన్నెలో కొంచెం కళ్ళుప్పును పోసి మీ బెడ్రూమ్లో ఏదో ఒక మూలను పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంటికి వాస్తు దోషం తగ్గుతుంది. ఇంట్లో ఉండే అన్ని తలుపుల కంటే ఇంటి సింహద్వారం ఎత్తుగా ఉండాలి. అప్పుడే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే మీ ఇంటి ఉత్తర దిశలో 2 ఏనుగు విగ్రహాలు పెట్టుకోండి. ఆకస్మిక ధనలాభాలు కలిగి బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే ప్రతి వారానికి ఒకసారి కళ్ళుప్పు కలిపిన నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు కలిసి వస్తాయి. అలాగే మీ ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తు ఉండాలి. దీనివల్ల మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా దైవ శక్తులు ఆకర్షిస్తాయి. విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి పాలతో చేసిన పాయసం నివేదించండి. ఆర్థిక బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంటి ఈశాన్యంలో బాత్రూమ్ నిర్మించకూడదు. ఇది చాలా పెద్ద దోషం. దీనివల్ల మీ వంశాభివృద్ధి ఆగిపోతుంది. ఇంటి గుమ్మానికి ఎల్లప్పుడూ పసుపు కుంకుమలు ఉండాలి. అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇంటి తూర్పు దిశలో ఖచ్చితంగా కిటికీలు ఉండాలి. ఉదయాన్నే సూర్యకిరణాలు ఇంట్లో పడితే చాలా మంచిది. ఇక వంటగదిలో వీలైనంత ఎక్కువగా రాగి పాత్రలు పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి కోట ఉండాలట. ఇంటి ఈశాన్యంలో తులసి కోట ఉంటే అలాంటి ఇళ్లలో భోగ భాగ్యాలకు లోటు లేకుండా ఉంటుంది. తులసి కోటలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తులసి కోటను పూజించండి. వాస్తు ప్రకారం ఇంట్లో ముళ్ళ మొక్కలు పెంచకూడదు. దీనివల్ల శత్రువుల భయం పెరుగుతుంది. ఇక మనలో చాలామంది తుప్పు పట్టిన ఇనప సామాన్లు, పాత వస్తువులన్నీ అటక పైన చేర్చేస్తారు. కానీ ఇంట్లో పాత వస్తువులు ఉండకూడదు. దీనివల్ల శని ప్రభావం పెరుగుతుంది. అలాగే ఆగిపోయిన గడియారాలు కూడా ఇంట్లో ఉండకూడదు. వీటి వల్ల మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంట్లో తలుపులు వేసేటప్పుడు లేదా తలుపులు తీసేటప్పుడు శబ్దం రాకూడదు. లేదంటే మీ కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. ఇక పితృదేవతల చిత్రపటాలను దక్షిణ గోడకు పెట్టుకోవాలి. అప్పుడే మన పెద్దల ఆశీస్సులు మన కుటుంబంపై ఉంటాయి. మీ ఇంట్లో సమస్యలు ఏర్పడకుండా ఉండాలంటే ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ఇల్లు చీకటిగా లేకుండా ఎల్లప్పుడూ వెలుతురుగా ఉండాలి. కెరీర్ పరంగా బాగా అభివృద్ధి చెందాలంటే మీ ఇంటి ఉత్తర గోడకు 7 గుర్రాల ఫోటోను పెట్టుకోండి. మీ కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది. ఇంటి మూలల్లో బూజు ఎక్కువగా పడుతుంది. దీనివల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి ఇంట్లో బూజు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా శ్రీయంత్రం ఉండాలి. పూజ గదిలో శ్రీయంత్రం ఉంటే ఎంతటి వాస్తు దోషమైనా వెంటనే తొలగిపోయి మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న వాస్తు నియమాలు పాటిస్తే కుటుంబంలో కష్టాలు లేకుండా పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.